ఆల్ రైట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఎగ్జామ్స్ ముందు యాంగ్షియస్నెస్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఎన్ని ట్రై చేస్తున్నాము, ఇంకా తగ్గట్లేదు. మైండ్ కామ్గా అసలు ఉండట్లేదు అంటారా? నో ప్రాబ్లం. ఇన్స్టెంట్గా మైండ్ రిలాక్స్ అవ్వడానికి, స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి మనం ఈరోజు టెక్నిక్స్ చేద్దాం. ఓకేనా? ఆర్ యూ రెడీ? బై ద వే, బిఫోర్ దాట్ నేను ఒక చిన్న టెస్ట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఇక్కడ ఉన్న మీకు ఏం కనిపిస్తుందో చూడాలి. ఓకే, నేను మీకు చెప్పినట్టుగా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, 5 థింగ్స్ దట్ యు సీ. నాకు విండో కనిపిస్తుంది, కర్టన్ కనిపిస్తుంది, స్టడీ టేబుల్ కనిపిస్తుంది, క్యాలెండర్ కనిపిస్తుంది, బెడ్ కనిపిస్తుంది. ఆల్రైట్, ఈ విధంగా. అండ్ 4 థింగ్స్ యు టచ్. ఐ కెన్ టచ్ మై క్లోత్స్, ఐ కెన్ టచ్ ద చైర్, టేబుల్, ఇక్కడ పేపర్ ఉంది, సో సిస్టమ్, సో ఎనీథింగ్. మీ దగ్గర 4 థింగ్స్ ఏమున్నాయి. 3 థింగ్స్ యూ హియర్ అంటే మీరు కళ్ళు మూసుకోవాలి. నాకు పిచ్చుకల శబ్దం వినిపిస్తుంది. 3 థింగ్స్ కదా. ఫ్యాన్, రోడ్ పైన వెహికల్స్. ఆల్ రైట్. 2 థింగ్స్ యూ స్మెల్. ఫ్లోర్ క్లీనర్ ఫ్రాగ్రెన్స్ లాగుంది. I can smell some biscuits. All right. And 1 thing you taste. ఇప్పుడే నా లంచ్ అయిపోయింది కాబట్టి పెద్దగా టేస్ట్ ఏం లేదు, న్యూట్రల్ టేస్ట్. ఆల్ రైట్. సో మీరు కూడా ఇదే టెక్నిక్ ట్రై చేయాలి ఇప్పుడు. ఓకే, సో 5 థింగ్స్ యూ సీ, రైట్? 4 థింగ్స్ యూ టచ్, 3 థింగ్స్ యూ హియర్, 2 థింగ్స్ యూ స్మెల్, అండ్ 1 థింగ్ యూ టేస్ట్. ఏం చేస్తున్నాం ఇక్కడ? సో బేసికల్లీ మన సెన్సెస్ ని మనం అదుపులో పెట్టుకుంటున్నాం. అంటే వీఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్. సో సెన్సెస్ ఇప్పుడు మనం చెప్పినట్టుగా వింటాయి. అదర్వైజ్ యు ఆర్ హియరింగ్ సంథింగ్, యు ఆర్ సీయింగ్ సంథింగ్, యు ఆర్ డిస్ట్రాక్టెడ్. బికాస్ మనకి కాన్సన్ట్రేషన్ రావాలన్నా వీటితోనే, మనకి డిస్ట్రాక్షన్ రావాలన్నా వీటితోనే. మరి ఈ సింపుల్ టెక్నిక్ యూస్ చేసి ఎప్పుడన్నా మీకు యాంగ్షియస్నెస్ అనిపిస్తే, ఎప్పుడన్నా ఆ మూమెంట్లో స్ట్రెస్ అనిపిస్తే, ఇది చక్కగా రిలాక్స్డ్గా ఇది ఫాలో అవ్వండి. ఇంకా రిలాక్స్ అయిపోతారు, ఇంకా కామ్ అయిపోతారు. మళ్ళీ స్టడీస్ మొదలు పెట్టచ్చు. ఎలాగో మనకు 25-5 రూల్ ఉంది, 80-20 రూల్ కూడా కొత్తగా నేర్చుకున్నారు కాబట్టి సో ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ చక్కగా చదువుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టెంట్ టెక్నిక్ ఏంటి అంటే 4-7-8 రూల్. ఆల్ రైట్. సో 4-7-8 రూల్ యాక్చువల్లీ ఇంతకు ముందు మీకు సెకండ్ సెషన్లో, ఫస్ట్ సెషన్లో మీకు నేర్పించాను. బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో స్టార్టింగ్లో మీకు ఒక 2-3 టైమ్స్ మీకు అలవాటు పడడానికి టైం పడుతుంది, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. సో 4-7-8 అంటే ఇన్హేల్ ఫర్ 4 seconds అంటే 4 counts, హోల్డ్ ఫర్ 7 counts, అండ్ ఎక్సేల్ ఆర్ బ్రీద్ అవుట్ ఫర్ 8 counts. సో శ్వాస తీసుకోవడం 4 లెక్క పెట్టడం, తీసుకుంటున్నంతసేపు అంటే శ్వాస 4 లెక్క పెడుతూ తీసుకోవాలి. హోల్డింగ్, శ్వాస ఆపుకోవడం అంటే 7 లెక్క పెట్టేంత వరకు శ్వాస ఆపుకోవాలి. శ్వాస వదిలిపెట్టడం 8 లెక్క పెట్టుకునేంత వరకు. ఆల్ రైట్. సో నన్ను చూడండి ఒకసారి. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్ అంటే శ్వాస వదిలిపెట్టడం, ఆల్ రైట్, మళ్ళీ శ్వాస తీసుకోవడం. సో ఈ 4-7-8 రూల్ పెట్టండి. సో బేసికల్లీ హోల్డింగ్ చేసుకున్నప్పుడు కొంత ఇబ్బంది మీకు అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ హోల్డ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే ఎస్పెషల్లీ పిల్లలకు మీకు మేధాశక్తి అద్భుతంగా పెరుగుతుంది. అసలు అంటే మీరు ఇంతకు ముందు పర్ఫామ్ చేసే విధానము, ఇప్పుడు పర్ఫామ్ చేసే విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీ టీచర్స్, మీ ఫ్రెండ్స్ వెంటనే ఆ డిఫరెన్స్ని కనుక్కుంటారు. సో మరి కేవలం ఎగ్జామ్ పర్పస్ కోసమే కాకుండా నేను నేర్పించిన ఈ ఆసనాలు, ప్రాణాయామాలు, బ్రెత్ టెక్నిక్స్ కూడా మీరు కంటిన్యూ చేస్తే ఇంకా మంచిది. సో మరి ఈ టెక్నిక్స్ మీరు ఫాలో అవుతూ మీకు ఎలా అనిపిస్తుందో నాతో షేర్ చేసుకోండి. ఆల్ రైట్. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ రేపు చాలా ఇంపార్టెంట్,
హౌ టు రైట్ ఎగ్జామ్స్ కాన్ఫిడెంట్లీ, మరి చాలా కాన్ఫిడెంట్ గా ధైర్యంతోనే ఎగ్జామ్స్ ఎలా రాయాలో రేపు నేర్చుకుందాం. కాబట్టి డోంట్ మిస్. నేను ఈ వీడియోస్ అన్ని ఇంత షార్ట్ గా ఎందుకు చేస్తున్నానంటే ఎగ్జామ్ టైం కదా, ఎక్కువ ఎలాబరేట్ గా నేను పెట్టదలుచుకోలేదు. ప్రిసైజ్ సింపుల్ టెక్నిక్స్ మీకు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటాయి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు, మీరు కలిసి పాటించవచ్చు అని నేను ఇంత చిన్న ప్రిసైజ్ వీడియోస్ పెడుతున్నాను. సో subscribe, share with your friends, with your loved ones, and see you tomorrow.